ఇంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోయినప్పుడు, ప్రజలంతా తారకాసురుని దుష్టపాలనలో మగ్గుతున్నప్పుడు ఒక యోధుడు పుట్టడానికి సమయం ఆసన్నమైంది. దేవతల సేనాని, తారకాసురుడిని అంతమొందించిన యోధుడు కార్తికేయుడి కథ ఇది. దితికి తన సోదరి అయిన అదితి అంటే ఇష్టం ఉండేది కాదు. దాంతో తన భర్త అయిన కశ్యప మహర్షి దగ్గరకు వెళ్ళి తనకు అతిథి సంతానమైన దేవేంద్రుని ఓడించే సంతానం కావాలని కోరింది. దానికి కశ్యపుడు సరేనని అంగీకరించాడు. దాంతో వారికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రాంగుడు పెద్దవాడైన తరువాత దితి తన కొడుకును ఇంద్రుడిని బంధించమని ఆజ్ఞాపించింది. అతడు ఇంద్రుడిని, ఇతర దేవతలను బంధించి వారిని హింసించసాగాడు. దాంతో అతిథి బ్రహ్మదేవుడిని ప్రార్థించడంతో బ్రహ్మదేవుడు వెళ్ళి వజ్రాంగుడితో ఇంద్రుడిని, ఇతర దేవతలను వదిలివేయమన్నాడు. దాంతో వజ్రాంగుడు వారిని వదిలేశాడు. తన మాటను గౌరవించినందుకు బ్రహ్మదేవుడు వజ్రాంగి అనే ఆమెను సృష్టించి వజ్రాంగుడికి భారీగా ప్రసాదించాడు. ఆ తరువాత వజ్రాంగుడు తన భార్యతో కలిసి అడవులలో నివసిస్తుండేవాడు. ఒకరోజు వజ్రాంగుడు తపస్సు చేసుకుంటుండగా ఇంద్రుడు ఒక కోతి రూపంలో వాళ్ళ కుటీరం దగ్గరకు వెళ్ళి దాని చుట్టూ ఉన్న చెట్లను చిందర వందర చేశాడు. ఆ తరువాత ఒక పాముగా మారి వజ్రాంగిని కాటేయబోయాడు. కానీ ఆమె తప్పించుకుంది. వజ్రాంగుడు తిరిగి వచ్చిన తరువాత జరిగిందంతా తెలుసుకున్నాడు. దాంతో కోపగించి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. కొంతకాలానికి బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అతడు ఒక వరం కోరాడు. తనకు ఒక కొడుకు కావాలని, అతడు ఇంద్రుడిని ఓడించి చాలా కాలం ముల్లోకాలను పాలించాలని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు సరేనని వరం ప్రసాదించాడు. కొంతకాలానికి వారికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి తారక అని పేరు పెట్టారు. అతనే తారకాసురుడు. వారికి ఇంకో ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఒకరు సురపద్నుడు, ఇంకొకరు సింహముఖుడు. వజ్రాంగి తారకాసురుడిని బ్రహ్మదేవుడికి సంతోషం కలిగించే విధంగా తపస్సు చేయమని చెప్పింది. దానికి సరేనని తారకాసురుడు చాలా కాలం బ్రహ్మదేవుడి తపస్సు చేశాడు. చివరకు బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తారకాసురుడు తనకు మరణమే ఉండకూడదని వరం కోరాడు. దానికి బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో మరణం లేని జీవే ఉండదు అనడంతో తనకు శివుడి కుమారుడి వల్ల మాత్రమే మరణం సంభవించగలదనే వరం ప్రసాదించమని కోరాడు తారకాసురుడు. బ్రహ్మదేవుడు సరేనన్నాడు. శివుడు సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైపోయిన తరువాత హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్నాడు కనుక ఆయనకు కొడుకు పుట్టడు. తనకు మరణమే ఉండదని తారకాసురుడు అనుకున్నాడు. ఆ తరువాత తారకాసురుడు దేవతల మీద యుద్ధం చేసి వారిని ఓడించాడు. తర్వాత స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడిని ఓడించాడు. తనను తాను ముల్లోకాలకు అధిపతిగా ప్రకటించుకున్నాడు. తన పాలనలో ప్రజలను, మునులను, ఋషులను హింసిస్తూ అధర్మ పాలన చేయసాగాడు తారకాసురుడు. దాంతో దేవుళ్ళందరూ ఇంద్రుడితో కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తమ బాధను చెప్పుకుని సహాయం చేయమని కోరాడు. దాంతో బ్రహ్మదేవుడు ఈ సమస్యకు పరిష్కారం తనకు తోచడం లేదని విష్ణుమూర్తి దగ్గరకు పంపాడు. అప్పుడు మహావిష్ణువు తారకుని సంహారం శివుడి పుత్రుడితోనే కలుగుతుంది కనుక మనం పరమేశ్వరిని వేడుకుందాం అని హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరిని వేడుకున్నారు. కొంతకాలానికి దేవి ప్రత్యక్షమైంది. అప్పుడు హిమవంతుడు దేవిని తన ఇంట జన్మించమని కోరాడు. అందుకు పరమేశ్వరి ఒప్పుకుంది. హిమవంతుడి భార్య పేరు మేనక, అప్సరస కాదు. కొన్ని రోజుల తరువాత వారికి పరమేశ్వరి కుమార్తెగా జన్మించింది. ఆమెకు పార్వతి అని పేరు పెట్టారు. పార్వతి చిన్నప్పటి నుండే శివ పూజలు, శివనామ స్మరణ చేస్తూ ఉండేది. ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తరువాత శివుణ్ణి గురించి తపస్సు మొదలుపెట్టింది. నిద్రాహారాలు మానివేసి కఠినమైన తపస్సు చేస్తోంది. కానీ శివుడు తపస్సు నుంచి బయటకు రాలేదు. దాంతో ఇంద్రుడు మన్మధుణ్ణి మరియు రతీదేవిని శివుని దగ్గరకు పంపించాడు. అప్పుడు మన్మధుడు వేసిన బాణం కారణంగా పార్వతీదేవి పట్ల ఆకర్షితుడయ్యాడు శివుడు. కానీ వెంటనే మన్మధుణ్ణి చూసి విషయం తెలుసుకొని అతన్ని భస్మం చేసేశాడు. ఆ తరువాత రతీదేవి కోరిక మేరకు తిరిగి బ్రతికించాడు.
అప్పుడు మిగిలిన దేవతలంతా శివుణ్ణి ప్రార్థించడంతో, శివుడికి జరిగిందంతా వివరించడంతో శివుడు పార్వతీదేవిని వివాహమాడాడు. కొంతకాలానికి శివుడి నుంచి ఒక శక్తి ఉద్భవించి అగ్నిగుండంలో పడింది. అక్కడి నుండి వెళ్ళి గంగా నదిలో పడింది. కానీ గంగాదేవి ఆ శక్తిని భరించలేక నదీ తీరంలో గల రెల్లు దిబ్బలలో వదిలేసింది. అక్కడ రెల్లు దిబ్బలలో ఒక బాలుడు జన్మించాడు. రెల్లుగడ్డి అనగా శరము కనుక ఆ బాలుడు శరజన్ముడు అని పిలువబడ్డాడు. అక్కడే నదీ పక్కగా వెళుతున్న మునిపత్నులు 6 ఆ బాలుడిని చూసి పాలు ఇచ్చారు. ఆ మునిపత్నులను కృత్తికలు అంటారు. వారి పాలు త్రాగాడు కాబట్టి ఆ బాలుడు కార్తికేయుడు అని పిలువబడ్డాడు. బ్రహ్మదేవుడు కుమారస్వామికి స్కందుడు అని పేరు పెట్టాడు. ఈ విధంగా కుమారస్వామి దినదిన ప్రవర్ధమానంగా పులులు, సింహాలతో ఆడుకుంటూ తను విద్యాభ్యాసం సమయంలోనే అనేక మంది రాక్షసులను సంహరించాడు. యుక్త వయస్సుకు వచ్చిన తరువాత కుమారస్వామికి దేవసేనకు వివాహం జరిగింది. ఆ తరువాత కుమారస్వామిని దేవతలకు సేనానిగా ఎంచుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు, కుమార, నీవు రాక్షసులను సంహరించి దేవతలను రక్షించు, ముందుగా తారకుణ్ణి సంహరించు అన్నాడు. అప్పుడు కుమారస్వామి దేవ సైన్యాన్ని వెంట పెట్టుకొని శోణితాపురం చేరుకున్నాడు. అక్కడే తారకాసురుడు తన సైన్యంతో ఉన్నాడు. అప్పుడు విశాఖుడిని రాయబారానికి పంపాడు. విశాఖుడు వెళ్ళి తారకాసురునితో ఇలా అన్నాడు, దానవేంద్ర, నీవు లోకంలో దేవతలను, మునులను, ఋషులను, ప్రజలను హింసిస్తున్నావు, ధర్మాన్ని నాశనం చేస్తున్నావు. ఇక చాలించు, నీవు పాతాళానికి వెళ్ళిపో అన్నాడు. లేదా షణ్ముఖుడు నిన్ను అంతం చేస్తాడన్నాడు. అప్పుడు తారకాసురుడు నవ్వుతూ మంత్రిమండలి సలహా అడిగాడు. అప్పుడు వారు, రాజా, మన దాటికి తట్టుకోలేక దేవతలు తలో దిక్కుకు పరిగెత్తారు. వారికి మనం భయపడడమా? మీరు అనుజ్ఞనివ్వండి, రాక్షస సేనలు విధ్వంసం సృష్టిస్తాయి అన్నారు. తారకుడు రణరంగంలో కలుద్దామని సమాధానమిచ్చాడు. మరుసటి రోజు తెల్లవారింది. దేవదానవ సైన్యాలు ఎదురెదురుగా నిలుచున్నాయి. కుమారస్వామి సైన్యానికి ముందు భాగంలో ఉండి దిక్పతులు ప్రక్క భాగాలలో ఉన్నారు. ఈ రకంగా వ్యూహం నిర్మించాడు. తారకుడు పద్మవ్యూహం ఏర్పాటు చేశాడు. దేవదానవ సంగ్రామం మొదలైంది. ఆ యుద్ధభూమిలో శరీర భాగాలు తెగిన యోధులు, తలలు తెగిన సైనికుల ఆయుధాలకు బలైపోయిన గుర్రాలు, ఏనుగులతో పరిస్థితి భయంకరంగా మారిపోయింది. ఒక పక్క కుమారస్వామి దానవులపై విరుచుకుపడుతుంటే తారకుడు దేవతలపై దాడి చేస్తున్నాడు. మరుసటి రోజు తారకుడు చక్రవ్యూహాన్ని పన్నాడు. షణ్ముఖుడు పద్మవ్యూహం ఏర్పాటు చేశాడు. కుమారస్వామి పాశుపత అస్త్రాన్ని ప్రయోగించాడు. అది కనిపించిన రాక్షసులందరినీ అంతం చేయసాగింది. దాంతో మిగిలిన రాక్షసులందరూ తారకుడితో సహా సముద్రంలో దాక్కున్నారు. పాశుపతాస్త్రం పారిపోయే వారిని సంహరించదు. మరుసటి రోజు ఉదయం తిరిగి దేవదానవులు తలపడ్డారు. కుమారస్వామి తారకుడి మధ్య భీకర యుద్ధం మొదలైంది. తారకుడు మాయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది దేవతలందరినీ భయభ్రాంతులను చేసింది. అది షణ్ముఖుడి రథాన్ని చుట్టుముట్టింది. కుమారస్వామి బ్రహ్మాస్త్రంతో దానిని ఛేదించాడు. ఈ విధంగా కుమారస్వామి అనేక అస్త్రాలను ప్రయోగించాడు. కానీ తారకుడు మరణించలేదు. ఈ విధంగా 20 రోజులు గడిచింది. దాంతో స్కందుడు బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలను ప్రార్థించాడు. అప్పుడు నారద మహర్షి స్కందుడి దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పాడు, తారకుడి మెడలో ఒక శివలింగం ఉంది. అది చాలా మహిమ కలది. అది ఉన్నంత వరకు నీవు తారకుడిని సంహరించలేవు. ఆగ్నేయాస్త్రంతో దాన్ని పగలగొట్టు, కానీ అది భూమి మీద పడకుండా చూడు. ఒకవేళ అది భూమి మీద పడితే తిరిగి అతుక్కొని తారకాసురుడి మెడలోకి చేరుకుంటుంది అని చెప్పాడు. దాంతో కుమారస్వామి సూర్య భగవానుడిని ప్రార్థించి ఆ ముక్కలు భూమి మీద పడకముందే ప్రాణప్రతిష్ఠ చేసే ఏర్పాటు చేశాడు. క్షణకాలంలో ఆలయాలను నిర్మిస్తానన్నాడు విశ్వకర్మ. మరుసటి రోజు యుద్ధం మొదలైంది. కుమారస్వామి ఆగ్నేయాస్త్రంతో శివలింగాన్ని ముక్కలు చేశాడు. సూర్య భగవానుడు ముక్కలు కింద పడకముందే ప్రాణప్రతిష్ఠ చేసేశాడు. విశ్వకర్మ ఆలయాలను క్షణకాలంలో నిర్మించాడు. అవే పంచారామాలుగా ప్రసిద్ధికెక్కాయి. తరువాత బ్రహ్మాస్త్రంతో తారకాసురుడిని అంతం చేశాడు కార్తికేయుడు. తరువాత కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు విషయం చెప్పి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. లోక కళ్యాణం జరిపినందుకు కుమారస్వామిని ఆశీర్వదించారు ఆది దంపతులు.
నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో? నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.